90వ కీర్తన దేవుని గుణ లక్షణాలు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 90వ కీర్తన త్వరగా మొదటి 2 వచనాలు చదువుతాం. ప్రభువా, తరతరాల నుండి నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగాలు నీవే దేవుడు. ఆ వచనం ఏం చెప్తున్నాడు మోసే గారు? యుగ యుగాలకి అంటే దేవుని లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే దేవుడు నిత్యుడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. యుగాలు సమసిపోతాయి, మనుషులు సమసిపోతారు, తరాలు సమసిపోతాయి, భూమైనా గతించిపోద్ది, ఆకాశమైన వస్త్రంలాగా మడిచి పక్కకు పోద్ది, కానీ దేవుడు నిత్యం ఉంటాడు. మా అబ్రహాము దగ్గర నుంచి నువ్వు ఉన్నావు, మా అబ్రహాము పుట్టక ముందు నుంచి నువ్వు ఉన్నావు, మా పితరులు పుట్టక ముందు నుంచి ఉన్నావు, మా పితరుల దగ్గర నుంచి దేవుడు నీవే, ఇప్పటికీ మా దేవుడు నీవే. మా ఆస్తులైనా కరిగిపోతాయేమో కానీ మాకు తరగని ఆస్తిగా ఉన్నది ఎవరైనా ఉన్నావంటే దేవా నీవే అంటున్నాడు మోసే గారు. మా తరతరాల నుండి మాకు దేవుడు నీవే, యుగాలు తరాలు ఎన్ని గతించిపోయినా నువ్వు ఎప్పటికీ ఉంటావు. మా పెద్దలైనా గతించిపోతారేమో కానీ నీకు వయసు తగ్గదు, అసలు నీకు వయసే లేదు. ఇంకా మాట్లాడుతూ 93వ కీర్తనలో ఈ వచనాలన్నీ జాగ్రత్తగా చూడండి, వీలైతే రాసుకోండి. 93వ కీర్తనలో 2వ వచనంలో, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవు. ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? దేవుని గుణ లక్షణాల్లో లక్షణం ఏంటంటే ఆయన సదాకాలం ఉన్నాడు, పురాతన కాలంలో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ దేవుడు ఉంటాడు. ఆ ఉంటాడన్న దానికి వాడిన పదమే నిత్యుడు. ఇంకా త్వరగా కొన్ని వచనాలు చూద్దాం. 102వ కీర్తన 24వ వచనం. 102వ కీర్తన ఎందుకు ఈ వచనాన్ని చూపిస్తున్నా మీకు అర్థమవుద్ది. నేను ఎలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనుపోకుము, నీ సంవత్సరాలు తరతరాలు ఉండును, ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, నీవు నిలిచియుందువు, అవి అన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రము తీసివేయినట్లు నీవు వాటిని తీసివేదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఏం రాస్తున్నాడండి? యూనివర్స్ పోతుంది, గ్రహాలు పోతాయి, ఒక్కటి కాదు, కనబడుతున్న నక్షత్రాలు, గ్రహాలు, కనబడింది ప్రతిదీ సమసిపోతుంది, కానీ నువ్వు ఎప్పటికీ సమసిపోవు. నువ్వు నిరంతరం ఉంటావు, ఏకరీతిగా ఉంటావు, ఎల్లకాలం ఉంటావు. నువ్వు ఎప్పటికీ చలనం అంటే గమనాగమనములు అంటే ఎప్పటికీ నిన్న ఒకలాగా ఈరోజులాగా నువ్వు కరిగిపోయి వ్యక్తిత్వం కలిగిన వాడవు కాదు, నువ్వు ఏకరీతిగా ఉండేవాడవు. నీ సంవత్సరాలకి అంతం లేదు. మాకు 20 years అయినాయి అంటే తేడా వస్తుంది, మాకు 50 years అయినాయి అంటే తేడా వస్తుంది, అదే 60 అయిందంటే మాకు సావు దగ్గర పడుతుంది, మాకు 70 వచ్చినాయి అంటే ఇక లెక్కెట్టేసుకోవడమే. కానీ నీకు వయసు అవుతుంది. దేవుడు అనగానే ఎలా ఊహించుకోకూడదంటే దేవుడిని మనలా ఊహించుకోకూడదు. దేవుడికి బర్త్డేలు ఉండవు, దేవుడికి డెత్ డేలు ఉండవు, దేవుడికి స్పెషల్ డేస్ ఉండవు, దేవుడికి అసలు టైంతో సంబంధం లేదు. అసలు దేవుడు అంటే ఏంటంటే ఎప్పుడూ ఉంటాడు. సూర్యుడు లేకపోయినా ఉంటాడు, చంద్రుడు లేకపోయినా ఉంటాడు, ఈ స్పేస్ లేకపోయినా ఉంటాడు, ఈ మెటీరియల్ లేకపోయినా ఉంటాడు. ఆయన ఎందుకు ఉంటాడంటే ఆయన ఉన్నవాడు ఉంటాడంతే. ఇంకా ఏమని చెప్తుంది బైబిల్? ఇంకా చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగాలలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగాలు కలిగిన అక్షయుడు, నిత్యుడు, యుగ యుగాలు ఉండేవాడు, ఆయనకి ఎప్పటికీ ఘనత కలుగుతూనే ఉంటుంది. ఈ వచనాలన్నీ చూస్తుంటే మీకు ఎలా స్ట్రైక్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సైన్స్ ఇప్పుడు అడుగుతుంది 16వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం నుంచి, లేదా ఇంకా ముందుకెళ్తే 14, ఇంకా ముందుకెళ్తే కొన్ని నిశ్శబ్దకాలం ఉంది. ఇప్పుడు అడుగుతుంది ఏమనంటే అసలు దేవుడిని ఎవరు తయారు చేశారు అని. నా మాట మీకు అర్థమవుతున్నాయా?
ఈ సృష్టిని దేవుడు తయారు చేస్తే, ఈ మొక్కల్ని దేవుడు తయారు చేస్తే, ఈ గ్రహాలని దేవుడు తయారు చేస్తే, వీళ్ళు ఇప్పుడు తీరిగ్గా అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? మరి దేవుణ్ణి ఎవరు తయారు చేశారని. ఈ ప్రశ్న కళ్ళు తెరవక మునిపే, దేవుణ్ణి ఎవరు తయారు చేశారని అడక్క మునిపే, బైబిల్లో పురాతనమైన క్రీస్తు పూర్వం నుంచి రాయబడుతున్న మాటలు తెలుసా? ఆయన్ని ఎవరూ తయారు చేయలేదు. సైన్స్ అడక్క మునిపే బైబిల్లో ఆన్సర్ ఏంటంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఈ ప్రశ్న పుట్టక మునిపే బైబిల్లో ఉన్న సమాధానం ఆయన నిత్యుడు. దేవుణ్ణి ఎవరు తయారు చేయరు. ఒకవేళ దేవుణ్ణి ఎవరైనా తయారు చేస్తారని ఒక ప్రశ్న వస్తే నేను మళ్ళీ తిరిగేసి ప్రశ్న అడుగుతాను, దేవుణ్ణి ఎవరైనా నశింప చేయగలరా? జనరల్గా మాట్లాడుతున్నాం. దేవుణ్ణి ఎవరైనా అంతం చేయగలరా? దేవుణ్ణి ఎవడైనా అంతం చేస్తాడా? దేవుణ్ణి అంతం చేస్తే దేవుడు అవుతాడా? ప్రశ్న. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు అంతం చేయలేనప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమే చెప్తుంది. ఏమని? దేవుణ్ణి ఎవడు చెప్పండి తయారు చేయలేడు. దేవుణ్ణి ఎవరు తయారు చేయలేరు. మరి ఆ దేవుడు ఎలా ఉన్నాడు? నిత్యం ఉన్నాడు. నిర్గమకాండంలో మోసేతో మాట్లాడుతూ ఎలా ఉన్నావంటే ఎప్పుడూ ఉన్నాను, ఎప్పుడున్నావంటే ఎప్పుడూ ఉన్నాను. ఎలా ఉంటావు ప్రభు అంటే నేను ఉన్నవాడిని, ఉన్నాను, ఉంటాను. అంతే. దీనికి అర్థమయ్యే భాష ఎంతకన్నా పదాలు ఉన్నాయంటే బైబిల్ చెప్తుంది ఆయన అర్థం చేసుకోవడానికి అగోచరుడు, ఆయన ఉన్నాడు. ఇంకేమని రాస్తుంది? యెషయా గ్రంథము 5 క్షమించండి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాలు చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి తప్ప ఆయన దేని చేత సృజింపబడలేదు. దేవుని చేతే సర్వము సృజించబడ్డాయి తప్ప దేవుడు ఎవరి చేత సృజింపబడలేదు. ఆ రోమపత్రిక 11:36 కూడా అంటాడు సమస్తము ఆయన మూలముగా కలిగినంటే సమస్తము ఆయన మూలంగా కలిగాయి తప్ప ఆయన దేని మూలంగా చెప్పండి కలగలేదు. అంటే మీకు అర్థమైనట్టు ఉందంటే దేవుడు మొత్తం మీద ఎవరి వలన తయారు చేయబడలేదంటే ఎవరి వలన తయారు చేయబడలేదు. మరి తయారు చేయబడలేదనే పదం ఉద్భవించాలి అంటే 3 జోన్స్లో మాత్రమే ఆ పదం ఉపయోగించాలి. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు, కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే తయారు చేయబడ్డాడు అంటే ఈ పదార్థం తయారు చేయబడింది, ఈ షెడ్డు తయారు చేయబడింది, ఈ టేబుల్ తయారు చేయబడింది, ఈ వాచ్ తయారు చేయబడింది, ఈ చొక్కావు తయారు చేయబడింది. నేను నా తల్లి గర్భంలో తయారు చేయబడ్డాను. ప్రతీది కూడా తయారు చేయబడింది. కానీ ఈ తయారు చేయబడ్డాది లేదా చేయబడ్డారు లేదా చేయబడింది ఈ ప్రశ్న ఎక్కడ వరకు వర్తిస్తుందంటే ఈ ప్రశ్నకు కూడా ఒక బౌండరీ ఉంది, గుర్తుపెట్టుకోండి. కొంచెంసేపు మీకు అర్థమైపోయినా అర్థమైంటే చూడండి. స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ చేస్తాడు, మీకు అర్థం అవుతుంది. ఒకసారి ఆ ఇమేజ్ అయితే టైం స్పేస్ ఏదైతే ఉందో మ్యాటర్, ఒక ఇమేజ్ చూడండి. దానికి ముందు నేను ఫస్ట్ ఇచ్చిన ఇమేజ్ ఒకసారి చూపించు. ఆ ఇమేజ్ని మీరు జాగ్రత్తగా చూస్తే దేవుణ్ణి ఎవరు తయారు చేశారనే ప్రశ్న ఇక్కడ చచ్చిపోద్ది. వస్తుంది అది ఒకసారి ప్లే చేయండి. మీరు జాగ్రత్తగా చూడండి. ఈ యూనివర్స్లో కొన్ని ప్రశ్నలు ఇక్కడ వరకే వర్తిస్తాయి. ఆ టైం లైన్ కానీ ఆ స్పేస్ కానీ ఆ మ్యాటర్ కానీ దాటితే ఆ ప్రశ్న వర్తించదు. అందుకే 3 ప్రశ్నలతో మీరు ఏవైతే ఉన్నావో ఈ 3 కారకాలు గణాంకాలు మనం జాగ్రత్తగా చూస్తే అవుతుందా అవుదా? ఏంటి త్వరగా వాటిని జాగ్రత్తగా చూస్తే వాటి విషయం మనకు అర్థం అవుద్ది. అది మీరు చూడండి, కొంచెం జూమ్ కనబడుతుందా? కొంచెం కనబడకపోతే మీరు ఇంటికి వెళ్ళక మొబైల్లో చూడండి. ఇక్కడ మనిషి కూర్చున్నాడు. ఇది ఒక స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఇది మేము తయారు చేసుకొచ్చింది కాదు, ఇది గూగుల్లో అధికారికంగా రిలీజ్ చేయబడిన ఇమేజ్. అది సైన్స్లో ఎవడైతే అక్కడ కూర్చున్నాడో ఇది మానవ మనుగుడైతే ఈ మనుగుడు అంతటికి ఇలా జోన్ అలా పైనుంచి కిందకి ఒకసారి అలా తిప్పు, అలా పైనుంచి ఆ పై ఎలుగు నుంచి కింద వెలుగు వరకు ఇదంతా ఒక యూనివర్స్. మీకు అర్థమవుతుందా? వాడు టైం లైన్ నుంచి ఇంకా ముందుకు దాటొస్తే మరొక టైం లైన్ ఉంది. అక్కడికి పోతే మిలియన్ ఇయర్స్ పడుతుంది అక్కడి నుంచి దాటుకుంటూ వస్తే. అంటే విశ్వం ఎలా ఉందో చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళితే
ఇంకా మిలియన్ ఇయర్స్ అంటే లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాలు. ఇంకా ముందుకు పోతే ఇంకా టైం పెరుగుద్ది, ఇంకా ముందుకు పోతే ఇంకా టైం. అంటే టైం ఏమవుతున్నట్టు మీరు జాగ్రత్తగా చూడండి. ఈ టైంని మీరు జాగ్రత్తగా చూస్తే ఈ టైం అయినా, మెటీరియల్ అయినా, స్పేస్ అయినా, ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగినాయి. దాన్ని అలానే ఉంచండి, మీకు అర్థమవుద్ది. అంటే ఈ మూడు, టైం కానీ, స్పేస్ కానీ, మ్యాటర్ కానీ, ఈ మూడు ఒకటి లేకపోతే ఒకటి ఉండలేవంటే ఉండలేవు. ఎవరిస్తాను జాతకమేనండి. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఆ కనబడుతుందో ఈ వైట్లో ఎంత కనబడుతున్న గెలాక్సీలే. ఈ గెలాక్సీలంతా మనకి ఏదైతే కనబడుతుందో పదార్థం, మ్యాటర్ ఏదైతే ఉందో, మ్యాటర్ ఉండాలి అంటే మ్యాటర్కి ఏముండాలి? నేను చెప్పిన 3 లైన్స్ జ్ఞాపకం చేసుకోండి. టైం, స్పేస్, మ్యాటర్. ఇప్పుడు అడుగుతున్నాను, మ్యాటర్ పదార్థం ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? స్పేస్ ఉండాలి, అంటే ఆకాశం ఉండాలి. స్పేస్ ఉంటేనే స్పేస్లో ఉంటుంది ఏంటి చెప్పండి? పదార్థం. ఇది మీకు అర్థమైతే మళ్ళీ ప్రశ్న, స్పేస్ ఉండాలంటే రెండో ప్రశ్న నేను అడుగుతాను జాతకోనండి. స్పేస్ ఉండాలి అంటే ఏముండాలి చెప్పాలి? టైం ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీరు మరలా చెప్తున్నాను జాతకమేనండి. టైం ఉంది, స్పేస్ ఉంది, మ్యాటర్ ఉంది. పదార్థం ఉండాలంటే పదార్థం ఉండడానికి స్పేస్ కావాలి, శూన్యం కావాలి. ఆ స్పేసు ఎప్పటి నుంచి ఉందంటే టైం ఉన్నప్పటి నుంచి ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? టైం ఉంటే స్పేస్ ఉంటుంది, స్పేస్ ఉంటే మ్యాటర్ ఉంటుంది. ఈ మూడు, మ్యాటర్ ఉండే స్పేస్ లేకపోతే మ్యాటర్ ఉండదు. బాగునండి. స్పేస్ ఉండే టైం లేకపోతే స్పేస్ లేదు. టైం ఉండాలి, టైంలో స్పేస్ ఉండాలి, స్పేస్లో మ్యాటర్ ఉండాలి. గమ్మత్తు గమనించండి. నెక్స్ట్ ఇమేజ్. ఇవి ఏదైతే మనం చూస్తున్నామో ఆ ఇమేజ్ చూపించి, ఫస్ట్ ఇమేజ్ చూపించండి. ఇది ఏదైతే చూస్తున్నామో స్పేస్, టైం, మ్యాటర్ అంటే మీ అందరికి ఒక జోన్ అలా కనబడుతుంది. మీరు చూడండి, కనబడుతుందా? కనబడట్లేదా? చూపించిన ఆ పై నుంచి కింద వరకు, ఆ పై లెటర్స్ నుంచి కింద లెటర్స్ వరకు ఇదంతా ఒక జోన్గా కనబడుతుందిగా మొత్తం అంతా. అంటే టైము ఇందులోనే ఉంది, మ్యాటరు ఇందులోనే ఉంది, స్పేస్ ఇందులోనే ఉంది. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఈ టైంలో లేడు చెప్పండి, ఈ స్పేస్లో లేడు చెప్పండి, ఈ మ్యాటర్లో లేడు. బయట డార్క్ కనబడుతుంది చూసారా, అందులో ఉన్నాడు. దాన్నే బైబిల్ ఏమంతా తెలుసా? నిత్యత్వం, ఎటర్నిటీ అంది. అంటే నీ టైం అయినా, నీ మ్యాటర్ అయినా, నీ స్పేస్ అయినా, వీటన్నిటికీ ఒక బోర్డర్ ఉంది. ఈ బోర్డర్ ఆవలు ఉన్నవాడు ఎవరో చెప్పండి? దేవుడు ఉన్నాడు. అక్కడ టైం లేని దగ్గర, మ్యాటర్ లేని దగ్గర, స్పేస్ లేని దగ్గర దేవుణ్ణి ఎవడు తయారు చేస్తాడు? దేవుణ్ణి ఎవరు తయారు చేశారంటే నీ ప్రశ్న, నీ వంకర ప్రశ్న ఎక్కడ ఉపయోగిస్తుందంటే చెప్పండి, ఈ 3 లైన్స్కే వర్తిస్తుంది. దానిపైన లేదు ఇక ప్రశ్న. అసలు టైమే లేదు అక్కడ, మ్యాటరే లేదు అక్కడ, స్పేసే లేదు అక్కడ. అలాంటి దిక్కున దేవుడు ఎలా ఉన్నాడంటే మొత్తం ఆ టైం, అంటే టైం లేని టైం ఉంది అక్కడ. నా మాట మీకు అర్థమవుతలేదు. టైం లేని టైం ఉంది, స్పేస్ లేని స్పేస్ ఉంది, అసలు మ్యాటర్ లేని ఒక విషయం ఉంది అక్కడ. అలాంటి దిక్కున దేవుడు ఉంటే నువ్వు ఈ జోన్లో ఉండి ఇక్కడికి వెళ్ళి అడిగాడట ఏమని? దేవుడిని ఎవరు తయారు చేయడండి? అసలు నీకు అది అర్థమవుద్దా? మనం లింగులింగమని ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితం నాసావాడు పంపించాడు ర్యాకెట్, స్పేస్ ర్యాకెట్. 40 ఏళ్ళు ఎప్పుడు ఇంకా పైన అయిపోయింది. 40-50 ఏళ్ళ క్రితం పంపించిన ర్యాకెట్ ఇంకా సూర్య కుటుంబాన్ని దాటలేదు. సూర్య కుటుంబం అంటే ఏంటని చూస్తున్నారు, ఎందుకంటే నేను వెళ్తాను చూడండి అక్కడికి. సూర్య కుటుంబం అంటే ఇప్పుడు మనం ఉందో చూసారా, అక్కడే ఏదవుతుంది, ఇది ఉందో చూసారా, ఈ పువ్వు ఏదైతే కనబడుతుంది ఇది సూర్య కుటుంబం. ఇది కనబడుతుందా? ఈ సూర్య కుటుంబంలో ఈ సర్కిల్, ఇది ఒక సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, మన అంతా వ్యవహారం ఇక్కడ ఉంది. ఈ 9 గ్రహాలు. ఎప్పుడో నాసావాడు ఎప్పుడో ర్యాకెట్ వదిలితే ఆ ర్యాకెట్ 45 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తే ఇంకా పువ్వు దాటలేదంట. గుర్తుపెట్టుకోండి. పువ్వు మీన్స్ చెప్పండి, సోలార్ సిస్టమ్ దాటలేదు. అంటే సోలార్ సిస్టమే ఇంకా 40 ఏళ్ళ నుంచి దాటకపోతే ఇవన్నీ దాటే అవకాశం మనకు ఉందా? ఈ టైం ట్రావెల్ చేయగలరా?
ఈ స్పేస్ దాటి వెళ్ళగలడా? ఈ మ్యాటర్ దాటి వెళ్ళగలడా? అసలు ఇది దాటొస్తే ఇందులో ఏదైతే మనకు కనబడుతుంది ఈ డార్క్ నిత్యత్వం అంటే దేవుడు ఉన్నాడు. ఈ నిత్యత్వాన్ని మనం అర్థం చేసుకోగలమా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇదంతా వైట్ బోర్డు అనుకోండి. ఈ వైట్ బోర్డులో ఒక వైట్ బోర్డులో ఒక బ్లాక్ లైన్ నేను గీసాను అనుకోండి. ఆ బ్లాక్ లైన్లో టైం ఉంది, స్పేస్ ఉంది, మ్యాటర్ ఉంది. గమ్మత్తు చెప్పిన ఇంత బోర్డులో ఒక లైన్ టైం స్పేస్ అయితే అందులో మనం ఎంత, మన బతుకెంత చెప్పండి. ఈ లైను మన యూనివర్స్, ఇంత పెద్ద యూనివర్స్ అయితే ఒక్క సింగిల్ లైను, మిగిలిన బోర్డు అంతా చూస్తారా స్పేస్తో, అందులో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుడు మనకు కనబడతాడా? ఆ దేవుడు మనకు వినబడతాడా? ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే బైబిల్ ఎంత విచిత్రంగా స్టార్ట్ అయిందంటే భలే వివరించారు వ్యాఖ్యానకర్తలు. ఏ టైం అయితే ఉందో, ఏ స్పేస్ అయితే ఉందో, ఏ మ్యాటర్ అయితే ఉందో, ఈ మూడిటితోనే బైబిల్ స్టార్ట్ అయిందంట. చూస్తారు ఒకసారి. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఎంత బాగా వివరించారు చూడండి, ఎంత బాగా వివరిస్తున్నారు. ఆది యందు అనగానే టైం స్టార్ట్ అయింది. చెప్పండి, ఆది యందు దేవుడు భూమిని సృజించాడంటే మ్యాటర్ స్టార్ట్ అయింది. చెప్పండి, టైం స్టార్ట్ అయింది, మ్యాటర్ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యి అంటే ఆకాశం అన్నాడు చూసారా, స్పేస్ స్టార్ట్ అయింది. అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే టైం, స్పేస్, మ్యాటర్ మూడు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అంటే టైంకి కూడా ఒక టైం స్టార్టింగ్ ఉందంటే ఉంది, టైంకి కూడా టైం అయిపోయే టైం ఉందంటే ఉంది, మ్యాటర్కి ప్రారంభం అంతం ఉందంటే ఉంది, స్పేస్కి కూడా ప్రారంభం అంతం ఉందంటే ఉంది. కానీ ఈ మూడిట్లో మన బ్రతుకు ముడిపడి ఉంది. ఇదే మనకు అర్థం కాకపోతే ఆయన మనకు అర్థం అవుతాడు. అందుకే బైబిల్ అని చెప్పిన ఆయన అగోచరుడు, అన్రీచబుల్ గాడ్. ఆయన అర్థం చేసుకోవడం కష్టం అంటే కష్టమే. మనకేం అర్థమైందంటే ఈ మట్లాది వారినాడు మట్లకి పువ్వులు ఎట్టాలా, ప్లాస్టిక్ డొక్కులు ఎట్టాలా? చెప్పండి, ఏం ఎట్టాలి అంటే మట్టెట్టుకో పైన. ఇక్కడే ఆగిపోతున్నాం కానీ అడుగుతున్నాను. ఆచార సాంప్రదాయాలు ఏ పెద్ద లెగసీ అనుకుంటున్నాను. అసలు దేవుడు ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన అర్థం చేసుకోవడం ఏంటంటే ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన మనం అనుకుంటున్న ఈ భౌతిక ప్రపంచంలో లేడు, ఆయన అదృశ్య ప్రపంచంలో ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం, మీకు ఆ మాట చదివితే ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒకసారి చదవండి. ఒక్కసారి రోమాలు లెగిస్తే ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, త్వరగానే ముగిద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని. ఇప్పుడు బాగా వినండి, ఆయన దాకా ఇమేజ్ చూపించండి. ఎక్కడ ఉన్నాడట దేవుడు, ఎక్కడ ఉన్నాడట? మళ్ళీ చదువు, నువ్వు చదువు, తమ్ముడి ఇమేజ్ చూపిస్తాడు. చదువు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఈ స్థలంలో లేడు, ఆయన మహోన్నతం. అంటే మన ఊహల కందన ఒక గొప్ప స్థలం ఉంది. ఆ గొప్ప స్థలములో, మహోన్నతమైన స్థలములో ఈ పదార్థం లేని స్థలం ఉంది, ఈ గోళ లేని స్థలం ఉంది, ఈ నేరాలు లేని స్థలం ఉంది, ఈ రణగణ ధ్వనులు లేని స్థలం ఉంది. అది పరిశుద్ధ స్థలమై ఉంది, అది నిత్యత్వమై ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడట? ఆ పరిశుద్ధమైన స్థలములో, మహోన్నతమైన స్థలంలోగా ఎరమార్క్ తిప్పుతున్నాడు చూసారా, అక్కడ ఉన్నాడంట. అంత స్పేస్లో, అంత విశాల స్థలంలో అంత దేవుడు ఆక్యుపై చేశాడంటే ఎస్, బైబిల్ అంటుంది ఆయన మనం ఊహించలేనంత ఇమేజ్లో ఉన్నాడంట. ఆయన అలాంటి దేవుడు గురించి బైబిల్ వర్ణించుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఇలా ఉన్న దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి దేవుడు టైంను స్టార్ట్ చేశాడు, శూన్యాన్ని స్టార్ట్ చేశాడు, పదార్థాన్ని స్టార్ట్ చేశాడు. ఈ మూడిటి మధ్య చెప్పండి మనల్ని పెట్టి అది దాటితే కానీ మనకు అర్థం కాదని ఎంతవరకు మనకు అర్థం అవ్వాలో చెప్పండి,
అంతవరకు అర్థమయ్యేలా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇలాంటి దేవుడిని మనం అర్థం చేసుకునే స్థితిగతులు ఆయనతో మనకి ఏంటి రిలేషన్ అంటే ఏం లేదు. ఒక మాట చెప్పుకోవాలంటే అబ్రహాం గారి తండ్రి అడిగాట, తన అబ్రహాం నాకన్నా పెద్దడు కనుక బహుశా దేవుడు నాకు తాతయ్య అవుతాడంటే ఆ వరుసలు గుర్తుపెట్టుకో. ఆయన ఏమవుతాడో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ ఇమేజ్ మళ్ళీ మీరు చూడండి. సూర్యుడిని దేవుడిని చేశాడంటే సూర్యుడు ఎవరికి కావాలండి? ఆ కూర్చున్నోడు కావాలి. చంద్రుడిని దేవుడు చేశాడంటే చంద్రుడు ఎవరికి కావాలండి? ఆడెవడ అనుకోకండి, మనమే. ఆ కూర్చున్నోడు కావాలి. నక్షత్రాలు తయారు చేసిన నక్షత్రాలు ఎవరికి కావాలండి? ఇప్పుడు చెప్పండి. దేవుడు సూర్యుడు లేకపోయినా ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉండగలడు. ఎందుకంటే సూర్యుడు ఈ యూనివర్స్కి తప్ప, చెప్పండి, సూర్యుడు ఆయనున్న యూనివర్స్, ఆ పదం కూడా సెట్ అవ్వదు, ఆయనున్న యూనివర్స్కి సూర్యుడితో పని లేదు. సూర్యుడే లేకపోతే భూమికి, చెప్పండి, పరిభ్రమం లేదు. పరిభ్రమం లేకపోతే సంవత్సరం లేదు. సంవత్సరం రావాలంటే తన చుట్టూ తాను తిరగదు. తన చుట్టూ తాను తిరగకపోతే రోజు అవ్వదు. రోజు అవ్వకపోతే టైమే లేదు. అసలు మనకి ఇదంతా తతంగం జరగాలి అంటే, చెప్పండి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. గమ్మత్తడి చెప్పనా, దేవుడు సూర్యుడు మనకు అవసరమైన సూర్యుని తయారు చేశాడు తప్ప, దేవుడు నక్షత్రాలు మనకు అవసరమైన తయారు చేశాడు తప్ప, దేవుడు సూర్యుడు లేకపోయినా ఉండగలడు, నక్షత్రాలు లేకపోయినా ఉండగలడు. ఈ మాట మీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు లేకపోయినా ఉండగలడు. నువ్వన్నవాడివి నేనన్నవాడు లేనప్పుడే ఆయన ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేనప్పుడే ఆయన ఉన్నాడు. గ్రహాలు పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఈ విశ్వంలో రవ్వంతైనను చేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడంటే మన ఊహల కందనంత కాలము ఇంకా వివరిస్తే ఆయన ఎప్పటికీ ఉన్నాడు, 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 ఉంటాడు. ఒక కవి భలే రాశాడు. దాని తెలుగులో ఏదోలాగా ట్రాన్స్లేట్ చేసుకుని నేను రాసుకొచ్చాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ రచయిత థియోలాజియన్ ఆయన ఏమంటాడంటే, ఆ నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ దేవుని ఉనికిని మాట్లాడతాడు. ఆది అంతము లేనిదే దేవుని నిత్యత్వము. రెండోది, ఎల్లలు పరిమాణం లేని ఉనికే దేవుని నిత్యత్వం. మూడోది, భూత భవిష్యత్తు కాలాలు లేని వర్తమానమే దేవుని నిత్యత్వం. ఆ పదాలు మీకు అర్థమవుతున్నాయి లేదో? మరలా ఆది అంతము లేనివాడే దేవుని నిత్యత్వము, ఎల్లలు పరిణామము లేని దేవుని ఉనికి దేవుని నిత్యత్వము, భూత భవిష్యత్తు కాలాలు లేని వర్తమానమే దేవుని నిత్యత్వము, బాల్యము యవ్వనము వృద్ధాప్యము లేని దేవుని యవ్వనమే దేవుని నిత్యత్వము, జీవము మరణము లేని జీవితమే దేవుని నిత్యత్వము, నిన్న రేపు లేని నేడే దేవుని నిత్యత్వం. అది దేవుని నిత్యత్వం. ఇప్పుడు చెప్పండి, దేవుని లక్షణాలు అంటే ఏంటంటే, ఆయన లక్షణాలలో ఒక లక్షణం ఏంటి చెప్పనా? ఆయన నిత్యుడు. ఎలా నిత్యుడు? ఈ టైంలో నిత్యుడు కాదు, ఈ మ్యాటర్లో నిత్యుడు కాదు, ఈ యూనివర్స్లో స్పేస్లో నిత్యుడు కాదు. ఆయన ఎక్కడ నిత్యుడంటే, ఒక పరిశుద్ధ మహోన్నతమైన టైం లైన్తో సంబంధం లేని ఒక స్థలం ఉంది. ఆ యూనివర్స్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిత్యుడై ఉన్నాడు. అందుకే లాస్ట్ లేని ఎంత బాగుందో చూడండి. నిన్న రేపు లేని నేడున్న దేవుడే నిత్యుడు. ఆయనకి నిన్న లేదు, చెప్పండి, ఆయనకి రేపు లేదు, ఆయనకి ఎప్పుడు నేడే ఉంటుంది. మరో గమ్మత్తడి చెప్పనా, దేవుడు నిన్న, చెప్పండి, రేపు, చెప్పండి, ఈ రోజుని ఒకేసారి చూడగలడు. ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతుందో లేదో? నిన్న, చెప్పండి, రేపుని, ఈ రోజుని ఇప్పుడే ఒకేసారి చూడగలడు. అదే దేవుడు. ఎలా చూడగలడంటే, ఆయన టైంకి బయట ఉన్నాడు. నీకు రేపన్నది రాకమునిపే రేపు ఎక్కడ స్టార్ట్ అయిందని చూశాడు ఆయన. నీకు నేడన్నది జరగమునిపే నేడు ఏం జరగబోతుందని చూశాడు ఆయన. మీకు అర్థమవుతుంది ఏదో? దీన్నే ప్రస్తుతానికి సైన్స్ని ఏమంటారంటే, దాన్ని టైం ట్రావెల్ అంటున్నారు, దానికి క్వాంటమ్ మెకానిజం అంటున్నారు. అందుకే కొన్ని ఇమేజెస్ నేను మర్చిపోయి, నాకు టైం లేక. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఐన్స్టీన్ గారు చెప్తున్నప్పుడు
ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కనబడుతున్నవన్నీ ఈ విశ్వం ఉంది చూసారా, దాని నుంచి దానికి వెళ్ళాలి అంటే దానికి హోల్స్ ఉంటాయండి. వామ్ హోల్స్ అంటారు వాటిని. వామ్ హోల్స్, బ్లాక్ హోల్స్ వేరు, వామ్ హోల్స్ వేరు. ఇందులోంచి ప్రయాణం చేస్తే ఐన్స్టీన్ గారు ఏమంటారంటే, ఈ హోల్ అంటే ఆ కన్నం విశ్వపు రంధ్రంలోంచి దూరితే పోతే భవిష్యత్తులో పోతామంట, లేదా గతంలో పోతామంట. అంటే వెళితే భవిష్యత్తుకి లేదా గతానికి అని ఒక థియరీ నేను బయట పెట్టేసి వెళ్ళిపోయాడు. దాన్ని క్వాంటమ్ మెకానిజం అంటారు. నిజంగా దాని నుంచి ట్రావెల్ చేస్తే పోతే భవిష్యత్తుకు పోతారా లేకపోతే గతానికి పోతారని వాళ్ళు ఒక మ్యాటర్ అంటే ఒక థియరీని చెప్పి వెళ్ళిపోయారు. కానీ అందులోంచి ట్రావెల్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లైట్ ఇయర్స్ ప్రయాణం చేయాలంట. వెళ్ళగలం అలాగా? ఎప్పుడో వదిలిన ర్యాకెట్టే ఇంకా సోలార్ సిస్టమ్ దాటకపోతే ఇంక నేను అడుగుతాను, ఆ కన్నంలోకి ఎప్పుడు వెళ్తాం? అవ్వదు, దూరం లేరు, అది కష్టం. ఉందా? అది చూడండి, అదిగో ఏవైతే ఉన్నాయో వామ్ హోల్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ అంటే ఒక పేపర్ తీసుకుని దాని పేపర్ ఏదైతే ఉందో, ఇప్పుడు యూనివర్స్ ఒక పేపర్ అనుకోండి, ఇలా పేపర్ అనుకోండి. ఆ పేపర్ని ఇలా ఇప్పుడు యూనివర్స్ ఈ పేపర్ ఇలా ప్లేన్కి ఇదే పేపర్ అనుకోండి, దీని నుంచి అక్కడికి ఆ అంచుకు ప్రయాణం చేయాలంటే చాలా టైం పడుతుంది. నా మాట అర్థం, ఈ అంచు నుంచి ఆ అంచుకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అది ఈ పేపర్ని ఇలా వంచేసాం అనుకోండి, అంచులు ఏమవుతాయి? దానికి దీనికంటే ఈ అంచుకి దగ్గర టైం దగ్గర అంటే స్పేస్ దగ్గర అయినప్పుడు దీనికి ఒక రంధ్రం అంటే కనబడిన రంధ్రాలు ఉంటే, ఇప్పుడు అది ఇది దగ్గర అయిపోతే టైం ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతుంది. కానీ ఈ టైం కూడా మన టైం కాదు. ఏ టైం చెప్పండి? అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అది లైట్ ఇయర్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత గింజుకున్న ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే వీటన్నిటికీ బయట ఉన్నాడు ఎవరు చెప్పండి? దేవుడు. నువ్వు లింగమని ఒక ఆకారం పెట్టేసి ఐడియల్ పెట్టి ఐడియల్తో అన్నాడట, రేపు మమ్మల్ని కాపాడు అన్నారట. ఇప్పుడు ఈ మ్యాటర్ మీరు మైండ్లో పెట్టుకోండి. దేవుడు నిత్యుడంటే ఈ ఐడియల్ ఎన్ని రోజులు ఉంటుంది? ఐడియల్ అంటే తెలుసుగా, విగ్రహం. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది నిన్న చేయబడింది, ఈ రోజు ఉంది, రేపు వర్షం వస్తే కరిగిపోయి పోతుంది, లేదా తుఫాన్ వస్తే పోతుంది, భూకంపం వస్తే పోతుంది. ఈ ఆకారం దగ్గరికి వెళ్ళి అన్నాడంట, చెప్పండి, రేపు నాకు జరగబోయే కీడి నుంచి కాపాడాలంటే భూకంపం వస్తే ఇప్పుడు ఇంతకీ దాన్ని ఎవరు కాపాడతారు? దేవుడికి ఎందుకు విగ్రహాలు పెట్టకూడదంటే, దేవుడు అందనంత ఎత్తులు ఉంటే, ఊహలకు అందనంత ఎత్తులు ఉంటే, అలాంటి దేవుడిని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? అలాంటి ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన కాపాడమంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ దేవుడికి ఏసీలు పెడుతున్నారు, ఆ దేవుడికి లింగీలు కడుతున్నారుగా. ఇలాంటి మాటలు చెప్తే అరెస్ట్ చేయండి అడుగుతున్నాను. అరెస్ట్ చేసినా ఉన్నది చెప్తాం, మేము చెప్పట్లేదు. ఏం చెప్తుంది చెప్పండి? బైబిల్ చెప్తాం. ఆ దేవుడికి లింగీలు కడతారు, ఆ దేవుడికి ఏసీలు పెడతారు, ఇంకా చెప్పండి, ఆ దేవుడికి ఇసురుతున్నారు. భూకంపం వస్తే ఆ దేవుడి సంగతి ఏంటి చెప్పండి? భూకంపం వస్తే ఆ దేవుడి సంగతి ఏంటి? భూకంపం వస్తే ఆ పరిస్థితి సంగతి ఏంటి? భూకంపం వస్తే ఆ ఐడల్ ఆకారం సంగతి ఏంటి? అందుకే బైబిల్ ఏముందో తెలుసా? ఆ 15వ కీర్తన ఇంటికి చదవండి. ఆ 115వ కీర్తనలో అంటది బైబిల్ ఏమంటే చెప్పనా? ఐడల్ వినదు, ఐడల్ చెప్పండి చూడదు, ఐడల్ చెప్పండి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే అది పదార్థంలో నిత్యుడైన దేవుడు లేడు గనక వినదు చెప్పండి, చూడదు చెప్పండి, మాట్లాడదు. వినదు చూడని దాని దగ్గరికి వెళ్ళి రేపు మమ్మల్ని కాపాడంటే నిన్నేమనాలి? నీకు తెరవలేదు అనాలి. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికుంది. కానీ ఆ దేవుని తెచ్చి ఒక ఆకారంలో చొప్పించుకో. అది మరియం విగ్రహమైన తప్పే, అది యేసుప్రభు విగ్రహమైన తప్పే, ఆపద మొక్కుల దేవుడి విగ్రహమైన తప్పే, ఏదైనా తప్పే. ఉన్నతమైన దేవుడిని తెచ్చి ఒక మెటీరియల్లో చొప్పించేసి అక్కడ తెచ్చి రేపు మమ్మల్ని కాపాడంటే నీకు అర్థమవుతుందా? నిత్యుడైన దేవుడు ఇరుక్కుపోయే మెటీరియల్లో ఉంటాడా? దేవుడు అంటే ఏంటో తెలియకే ప్రతి దానికి దండం పెడుతున్నావు. కనబడిన రాయికి పెడతావు, కనబడే చెట్టుకు పెడతావు, కనబడుతున్న సూర్యుడికి పెడతావు, కనబడుతున్న నేలకు పెడతావు, కనబడుతున్న ప్రతి దానికి పెడతావు. మనిషిని దేవుడిని చేస్తావు, మనుషుడు బొమ్మలకి దేవుడు బొమ్మలని పేర్లు పెడతావు. నువ్వెందుకు ఇంత పొరపాటు పడుతున్నావు అంటే మానవుడిగా నేచర్ ఆఫ్ గాడ్ ఏంటో నీకు తెలియకపోవడం.
అసలు దేవుడు ఏంటి, దేవుడి వ్యక్తిత్వం ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, ఆయన లక్షణాల్లో ఎలా ఉన్నాడంటే ఇదిగో మనకు అందనంత మహోన్నతమైన స్థలముల్లో, ఉన్నతమైన నివాసాల్లో ఆయన వసించుచున్నాడు కనుక ఆ దేవుడిని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఆయన అర్థం అవ్వాలి అంటే ఇదిగో ఒక బైబిల్ ఉంది, ఒక గ్రంథం ఉంది, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి. ఇది చెప్తుంటే చాలామందికి బాధ అయిపోతుంది. అందుకే చట్టాలు మార్చేస్తారట, రిజర్వేషన్ తీసేస్తారట, రకరకాలు చేస్తారట అని అడుగుతున్నాను. నాకు ఎప్పటి నుంచి ఒక లాజిక్ ఉందండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మేము మా దేవుణ్ణి మేము ప్రకటించుకున్నప్పుడు అర్థమయ్యి ఇది నిజమని నమ్మిన వారు, ఇది వాస్తవికమైన దేవుడు అని నమ్మిన వారు నమ్మి లోపలికి వస్తారు. ఇది వాస్తవం అని నమ్మితే మీరు కూడా ప్రకటించుకోండి. మీది వాస్తవం అయితే మీ దగ్గరకు వస్తారు, ఇది వాస్తవం అయితే దీని దగ్గరకు వస్తారు. ఆ బోధించే సత్యం అని ఏదైతే చెప్తున్నామో అది టైంకి సరిపోవాలి, చెప్పండి, మ్యాటర్కి సరిపోవాలి, చెప్పండి, స్పేస్కి సరిపోవాలి. ఈ మూడిటికి, సైన్స్కి, లాజిక్కి సరిపోయి ఏదైతే సత్యం అనిపిస్తుందో, ఇది సత్యం అని ఎవరికైతే అనిపిస్తుందో ఆడు నమ్మి మారతాడు. ఈ మధ్యలో మీరు వచ్చి చట్టాలు చేసేసి, అవి చేసేసి, బెదిరించేసి, రకరకాల ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రిని, సెంట్రల్ మినిస్టర్లు, లోకల్ మినిస్టర్లు అందరినీ కలిపి మీరు క్రైస్తవులు అయితే మేము రుద్దెత్తామంటే ఇదే చెప్తుంది. ఏమని చెప్పినా మీరు చెప్పేది ఫేకు, చెప్పండి, మేము చెప్పేది చెప్పండి రైటు అని. నేను అడుగుతున్నాను, కులం ఏదో తీసిరాడు, కులం తీస్తే ఎవడగాలి, కులం ఎవరికి కాదు చెప్తున్నారు. అసలు బైబిల్లో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక లైన్ ఇచ్చారు, ఎవరు చదివలేదు నాకు తెలియదు, కానీ ఆ లైన్ అని చెప్తున్నా. గలతీ పత్రిక కోట్ చేశారు వాళ్ళు. గలతీ పత్రిక ఏమని కోట్ చేశారంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదని మీ గ్రంథం సెలవిస్తుంది కనుక మీకు క్యాస్ట్ వర్తించదు అన్నారు. మేము అది అంటున్నాం, ఎవరో కులాలు పట్టుకున్న వాళ్ళు ఉంటారు, కానీ మాకు కులం ఉన్నా పర్వాలేదు, చెప్పండి, లేకపోయినా పర్వాలేదు. అసలు కులం పెట్టింది మా ఇల్లు పెట్టలేదు, మేము పెట్టలేదు, మీరు ఎట్టారు మాకు కులం, మేము పెట్టామా కులం అంటున్నాను. ఎవరు కులం పెట్టారు, ఎవరు వృత్తి ప్రకారం విడదీస్తారు, ఎవరు ఇవన్నీ బడుగు బలహీన వర్గాలు ఇవన్నీ తయారు చేసింది ఎవరు? మీరు. వీటిని కలపడం వెలివేసింది ఎవరు, దూరం పెట్టింది ఎవరు, ఇవన్నీ చేసింది ఎవరు? మీరు. ఇప్పుడు పైపచ్చుకొచ్చి ఏమంటున్నారు, ఇదిగో మేము మళ్ళీ కలిసిపోతున్నాం, కలిపేస్తున్నాం అంటే నడుతున్నాను. కలిపేయండి, కలిపినా పర్వాలేదు, చెప్పండి, కలపకపోయినా పర్లేదు, ఈ కులం అన్నా పర్లేదు, అసలు మాకు కులమే యేసయ్య బిడ్డలం తప్ప మాకు ఉంటే లేకపోతే. అయినా దేవుని పిల్లలుగా మనం తెలియాల్సింది చెప్పినా మీరు కష్టపడి చదవండి, మీరు కష్టపడి చదవండి, మీరు కష్టపడి చదివితే మీ జాబ్ ఓపెన్ కేటగిరీలో రావాలి, గుర్తుపెట్టుకోండి, ఓపెన్ కేటగిరీలో కొట్టాలి. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఏ చట్టమైనా మిమ్మల్ని ఆపగలదా? టాలెంట్ ఉంది, క్రికెటర్ని ఆపగలిగారా? 10 ఏళ్ళు ఆపారా? 15 ఏళ్ళు ఆపారా? ఆపగలిగారా? అడుగుతున్నాను. ఎవరైతే ఉన్నారో అక్కడ కులగా చూస్తున్నామో ఆ బోర్డు మెంబర్స్ ఎవరుతున్నారో ఆపగలిగారా? మీ దగ్గర వర్త్ ఉంటే, మీ దగ్గర వర్క్ ఉంటే, మీ దగ్గర హార్డ్ వర్క్ ఉంటే, దానికి దేవుని సహా మీకు తోడైతే, రాజ్యాంగం రాసిన నేతలు ఎలాగైతే దేశ అధినేతలుగా కూర్చున్నారో ఆ స్థాయికి దానిలాగా మిమ్మల్ని కూడా దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఈ లోపు మనం ఏమంటామంటే నాకు రిజర్వేషన్ తగ్గిపోని, నువ్వు చదువు, నీకు రిజర్వేషన్తో పనే ఉంది, నువ్వు చదువు. మన దేవుడు టైంలో లేనోడు, మ్యాటర్లో లేనోడు, స్పేస్లో లేనోడు. ఎంత గొప్ప దేవుడికి మనం పిల్లలుగా పిలవబడుతున్నప్పుడు ఈ చట్టాలు ఎంత, చెప్పండి, ఈ బెదిరింపులు ఎంత నడుతున్నాను, ఈ రాయితీలు ఎంత? ఆయన మనకి ఇవ్వాలనుకుంటే రాజుని ఎక్కించేవాడు ఆయనే, చెప్పండి, రాజుని దించేవాడు ఆయనే. ఇప్పుడు ఎన్ని చేసినా మళ్ళీ దానికి ఫైనల్ సెక్షన్ పుట్టించే రాజులు దేవుడు రప్పించి అవసరం అయితే మళ్ళీ దాన్ని సవరణలో, చెప్పండి, చేయగలడు. ఈ లోపల నీ కంగారు దేనికి, మోసంస దేనికి చెప్పు? దేనికి కంగారు అయిపోతుంది కదా? దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఊహలకందని దేవుడు. అలాంటి దేవుడు నిత్యుడై ఉన్నాడు. రెండవది, ఆయన నిత్యుడే కాదు, మార్పు లేనివాడు. నేను త్వరగా ముగిస్తాను. ఎలా మార్పు లేనివాడంటే మలాకి గ్రంథం తీయండి ఒకసారి. మలాకి గ్రంథం ముగిద్దాం. మలాకి గ్రంథము నెక్స్ట్ వీక్ ఎక్కువ మాట్లాడుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఏంటట? యెహోవానైన నేను
మార్పు లేనివాడు. మొదటికి ఏం చూస్తాం? దేవుడు నిత్యుడు. ఆయన నిత్యుడు అనడానికి ఇదిగో ఉదాహరణలతో సహా చూస్తాం. రెండోది, ఆయన మార్పు లేనివాడు. ఎలా మార్పు లేనివాడు? నిన్న పరిశుద్ధంగా ఉన్నాడండి, ఈరోజు కొంచెం పరిశుద్ధత తగ్గిపోయింది అనడానికి లేదు ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు చెప్పండి పరిశుద్ధంగానే ఉంటాడు. అంతకుముందు బాగుండేవాడండి చెప్పండి, ఈ మధ్య కొంచెం పరిశుద్ధత తగ్గిందండి అనడానికి లేదు. ఆయన ఎప్పుడూ చెప్పండి మార్పు లేనివాడు. అంటే ఆయన మారిపోడు. నిన్న మంచిగా ఉండి ఈరోజు కోపంగా ఉండి రేపు ఏరోలా ఉండి అంతకుముందు ఒకలా ఉండి ఈయన రోజుకు ఒకలాగా, పూటకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలా ఉండడు. ఆయన ఆది కాండంలో ఎలా ఉన్నాడో కీర్తన గ్రంథంలో అలా ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఎలా ఉన్నాడో మత్తయిలోనే అలా ఉంటాడు. మత్తయిలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అలా ఉంటాడు. ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో ఎలా ఉన్నాడో ఈ రోజుకి చెప్పండి అలాగే ఉన్నాడు. ఆదాము దగ్గర ఎలా వ్యవహరించాడో చెప్పండి ఈ రోజుకి అందరి దగ్గర అలాగే వ్యవహరిస్తాడు. ఆయన మారడు, ఆయన తరగడు, ఆయన తరిగిపోయే దేవుడు కాడు. మరొక వివరణ, దేవుడు కొంచెం అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం పెరిగిందండి అనడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు పెరుగుద్ది. ఏడు చెప్పండి, వీడు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చిందండి వీడికి అనడానికి మనకు పెరుగుద్ది. కానీ దేవుడు ఆది కాండం కన్నా ప్రకటన గ్రంథంలో కొంచెం బ్రైట్గా ఉన్నాడంటే బాగుంటుందా? నా మాట మీకు అర్థమవుతున్నాయి. దేవుడి జ్ఞానం నేర్చుకోడు. దేవుడికి అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం వచ్చింది అనడానికి అసలు ఆ వివరణ లేదు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చమత్కారంగా అన్నాడు. ఏమనంటే, పెళ్ళి కానడి దగ్గరికి వచ్చి నీకు ఎంతమంది పిల్లలని అడిగారట. ప్రశ్న తప్పు. ఆడికి పెళ్ళే లేదు, పెళ్ళే లేదు, ఇక పిల్లలు ఎలా పుడతారు ఆడికి? నా మాటలు అర్థమని అంటే నువ్వు ప్రశ్న అడుగుతున్నావంటే ఆ ప్రశ్న ఆ వ్యక్తికి సూట్ అవ్వాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు తయారు చేశారు? సూట్ అవ్వదు. రెండవది, ఆ దేవుడు మారతాడంటే ఆ ప్రశ్న సూట్ అవ్వదు. ఆయన అంతకుముందు పరిశుద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధి తగ్గిందంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు కొన్ని పరిస్థితులకి, వ్యక్తిత్వాలకి చెప్పండి సెట్ అవ్వవు. అందుకే దేవుడు అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం నేర్చుకున్నాడు. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చాడు. అప్పుడు కొంచెం యవ్వనంగా ఉండేవాడు, కొంచెం ఇప్పుడు యవ్వనం చెప్పండి తగ్గింది. ఇలాంటివేమీ ఆయనకి లేవు. ఆయన కరగడు, తరగడు, మార్పు లేడు. ఆయన నిత్యుడు, మారనివాడు. ఇశ్రాయేలుతో ఉన్న దేవుడు ఈరోజు క్రైస్తవులతో ఉన్న దేవుడు ఎప్పటికీ ఇశ్రాయేలుకి మాట ఇచ్చిన దేవుడు సహాయకుడు ఉన్నాడు. మనందరితో ఉన్నాడు, మార్పు లేనివాడుగా ఉంటాడు. మీకు యుద్ధాలు చూస్తుంటే మీకు ఏం గుర్తు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ మీద పగట్టేసిన, చుట్టూ శత్రు దేశాలు కోడి పిల్ల కనబడుతున్న ఆ దేశం మీద ఎంత పగబెట్టినా అడ్వాన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ బాంబులతో, వెపన్స్తో వారు తయారైపోయిన ఇశ్రాయేల్ని ఎంటుకు కూడా ఏమీ కదపలేకపోతున్నారంటే కారణం ఏంటి చెప్పనా? మార్పు లేని దేవుడు ఇశ్రాయేలు పెద్ద అయిన, ఇశ్రాయేలుకి మూల పురుషుడైన అబ్రహాముకి మాటిచ్చాడు. ఏమని? మీ తరాల్ని, మీ వంశాన్ని ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తానని పరోక్షంగా వాళ్ళకి, ప్రత్యక్షంగా క్రైస్తవులకి ఇద్దరికీ వాగ్దానం చేయబడిన ఒక వాగ్దానం ఉంది కనుక ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు అప్పుడు ఇచ్చిన మాటను బట్టి ఎప్పటికీ ఇశ్రాయేలుని చెప్పండి కాపాడుతున్నాడు. నేను ప్రశ్న అర్థం చెప్పండి, మోయాబీలు ఉన్నారా? డౌటే. అమోనీలు ఉన్నారా? డౌటే. అసూరియన్స్ ఉన్నారా? ఇది డౌటే. నేను అడుగుతున్నాను, అమాలేకీయులు ఉన్నారా? ఇది డౌటే. కానాల్లో అధికారికంగా 7 తెగలు ఉండేవి, ఆ తెగలేవి డౌటే. కానీ ఇన్ని తెగలు నశించిపోయినా అప్పుడు పురాతనమైన అబ్రహాము తెగ ఎప్పటికీ బతుకుందంటే ఆయన ఏంటో తెలుసా? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. అందుకే బెంజమిన్ నెతన్యాహు కానీ, ఇజ్రాయెల్ కమాండర్స్ కానీ వీళ్ళందరూ ధైర్యం ఏంటి చెప్పిన? మా దేవుడు మాకు మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు మాట తప్పడు కనుక ఎన్ని దేశాలు ఏకమైపోయినా చెప్పండి మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ మాట మొన్న మీరు ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఒకవేళ మేము అంతమైపోయే రోజు వస్తే ఆ రోజుకు లాస్ట్ డేకి ఒక ఆపరేషన్ పెట్టారట. ఆ ఆపరేషన్ పేరు ఏంటి చెప్పిన? ఆపరేషన్ శాంసన్. అంటే ఏంటి? శాంసన్ పోయే ముందు అందరిని ఎలా తీసిపోయాడో చెప్పండి. అది
మమ్మల్ని ఎవడైనా తీసేద్దామని న్యూక్లియర్ బాంబు మా దేశం మీద వేద్దామనే లోపే చెప్పండి అందరి మీద జై శాంసన్ వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మేము పోతే అందరినీ చెప్పండి. ఇలాంటి మొండి ధైర్యం మీకు ఎలా ఉందరా అంటే వాళ్ళ ధైర్యం వల్ల ఒకటే చెప్పండి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పండి మాట ఇచ్చాడు. ఇంకా రాస్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక త్వరగా ముగిద్దాం. యాకోబు పత్రిక త్వరగా ముగిద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలనత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ, గమనాగమనములు చంచలత్వం అంటే మారిపోడు, తరిగిపోడు, కరిగిపోడు, కదిలిపోడు, ఆయన ఎప్పటికీ నిత్యము ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఈ భూమికి టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాడు లేడా? నేను అడుగుతున్నాను. సూర్యుడు తరిగిపోయిన దాఖలాలు మనకు కనబడుతున్నాయా? చంద్రుడు తరిగిపోయే దాఖలాలు మనకు కనబడుతున్నాయా? ఇవన్నీ చూస్తుంటే కరిగిపోయి తయారు చేయబడినవే ఎంత సుదీర్ఘంగా ఎప్పటికీ అవి సజీవంగా పనిచేస్తూ ఉంటే వీటిని తయారు చేసిన వాడు ఇంకెంత నిత్యుడై ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. వీటికే టైం అవ్వట్లేదు, వీటికే కాలం అవ్వట్లేదు. ఇందులో మీ తాత వచ్చాడు పోయాడు, మీ అయ్య వచ్చాడు పోయాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు పోతావు, రేపు మీ కొడుకు ఉంటాడు పోతాడు, అందరం పోతాం. మనం పోతాం కానీ అవి పోతున్నాయా? అవి అలాగే ఉంటున్నాయి. ఎంతకాలం నుంచి అంటే కాలం ఉన్నంత కాలం నుండి ఉంటున్నాయి. అవి చాలా కాలం ఉంటాయి. ఇవే ఇంత కాలం నుంచి ఉంటే దేవునికి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ కాలానికి కాలమే లేదు. అందుకే ఆయనకి గమనం లేదు, ఆయన మారిపోడు, ఆయనకి చంచలం ఉంటే అటు ఇటు కదిలిపోయే వ్యక్తి కాదు దేవుడు. ఒకటి నిత్యుడు, రెండు మార్పు లేనివాడు. నేను మూడోది ముగిస్తాను. సర్వశక్తిమంతుడు. ఏమని రాస్తున్నారు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము ముగిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం. గొప్ప జన సమూహములు, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చుచున్నది, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఏమని చెప్తున్నా? ఆయన సర్వాధికారి అయిన ప్రభు అండి. అక్కడ ఏమని చెప్తున్నా? ఆల్మైటీ గాడ్ అంటాడు. అంటే ఆయన సర్వాధికారి అంటే ఆయన తయారు చేయలేనిదంటే ఏమీ లేదు, ఆయన ఏదైనా చేయగలడు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా తయారు చేయగలడు. అది ఏదైనా ఎలా తయారు చేయగలడు అంటే ఏమీ లేని దాని నుంచి ఏదైనా తయారు చేయగలడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనిషి దేవుళ్ళలాగా ఏదన్నా తయారు చేయగలడా? ఎప్పటికీ సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా చేయలేదు. ఎందుకంటే దేవుడు ఏమీ లేని అంధకారం నుండి, ఏమీ లేని శూన్యం నుంచి అన్నీ ఉన్నాయి సృష్టిని చేసాడట. మనిషి చెప్పండి, మనిషి మరొక మనిషిని తయారు చేయాలన్నా వీడు మళ్ళీ ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలి. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు. అది క్లోనింగ్ అంటావో, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటావో, లేకపోతే ఇంకా రకరకాల టెక్నాలజీ పేర్లు ఇంక నువ్వేం పెడతావు, ఏదన్నా పెట్టు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన చేసిన సృష్టిని స్వేచ్ఛగా నువ్వు సృష్టిని తయారు చేయలేవు. లేదండి కొత్తగా సైన్స్ ఒక వస్తువు కనిపెట్టిందంటే ప్రశ్న, ఎక్కడి నుంచి కనిపెట్టింది? ఆ వస్తువుకు వాడే పదార్థమైన ఇందులోంచి తీయాలి, ఆ వస్తువుకు వాడే డీజిల్ పెట్రోల్ అయినా ఇందులోంచి తీయాలి, ఆ వస్తువుకు వాడే గాలైనా అది లేదా సోలార్ సిస్టమ్ నుంచి వస్తున్న ఏదైనా
ఆయన తయారు చేసిన దాని నుంచే తీయాలి తప్ప కొత్తగా వాడు ఏదన్నా తీసి చేయగలడా? మనిషి ఏది చేసినా చెప్పండి, ఈ నేచర్లో నుంచే చేయాలి. అందుకే మనిషికి నిజంగా వీడికి సొంతంగా దేవుడితో సంబంధం లేని క్రియేటివిటీ కనుక వీడికి ఉండుంటే సావు లేకుండా కనిపెట్టేద్దాడండి. మైకిల్ జాక్సన్ అనుకున్నాడట, చాలా కాలం బ్రతకాలనుకున్నాడట. మైకిల్ జాక్సన్ దేవుడు అనుకున్నాడంట, నువ్వు ఎక్కువ కాలం బతకు నాకు తెలిసేరా అన్నాడు. గుర్తుపెట్టుకో. చాలామంది గుర్తుపెట్టుకుని దేశాధినేతలు అందరూ అనుకున్నారట మరణాన్ని ఎలాగైనా జయించాలి అని. అప్పట్లో ఒక టెక్నాలజీ, మన చిన్నోళ్ళు అప్పుడు షెడ్యూల్ తిరిగోళ్ళు అనుకుంటా, అప్పట్లో ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ఏంటంటే గుండె వల్ల మనిషి చచ్చిపోతున్నాక గుండె నింపుగుండుగా మార్చేస్తే ఎలా ఉంటుందని ఇక్కడ ఒక చిన్న మిషన్ పెట్టారు గుండు. తర్వాత కిడ్నీలు ఎక్స్పైర్ అయిపోతే చచ్చిపోతారు కనుక కిడ్నీలు కూడా మంచి స్ట్రాంగ్గా రేకులతో తయారు చేస్తే ఎలా ఉంటుందంటే, మీకు అర్థమయ్యే భాష వాడుతున్నాను, అలాంటి మంచి ఇనుముతో తయారు చేస్తే ఎలా ఉంటుంది దాన్ని తయారు చేశాడు. అన్నీ తయారు చేసిన తర్వాత మనిషికి అర్థమైందట, ఎన్ని తయారు చేసినా అది రోబోట్ అవుతుంది తప్ప చెప్పండి అది మనిషి అవుతుందని అర్థమైందంట. రోబోట్ని తయారు చేయగలం కానీ మళ్ళీ జేమ్స్ని చెప్పండి తయారు చేయలేం. ఎన్నన్నా తయారు చేయగలం కానీ అన్నిటికన్నా సవాల్ ఏంటి చెప్పండి, ఈ మైండ్ని అసలు తయారు చేయలేదు. ఎందుకంటే అందులో రకరకాల సూక్ష్మమైన నరాలు ఉంటాయి, రకరకాల ఇజ్జత్ తరంగాలు ఉంటాయి. థాట్స్ వచ్చినప్పుడల్లా అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి ఎలా ఉత్పత్తి అవుతుంది, దానికి విద్యుత్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా జరుగుతుంది ఎప్పటికీ అర్థం కాదు. మనిషికి అర్థమైంది ఏంటంటే మనకు తెలియంది ఏదైతే నడిపేస్తుందని అర్థమైంది. చాలామంది ఏమనుకున్నారంటే మనిషికి ఏదో శక్తి నడిపిస్తుంది కనుక కరెంట్ అనే శక్తి పెడితే ఎలాగా బతికేస్తాడని ముక్కులో వైర్లు పెట్టారు. లెగిస్తాడా? ముక్కు మాడిపోయింది, లేగడని అర్థమైంది. ఒకవేళ తిండి వల్లే మనం బతికితే మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఇచ్చారు, ప్రోటీన్ ఫుడ్ తింటే శవం దగ్గర మంచి బిర్యానీ మంచి ప్రోటీన్ ఫుడ్ పెడితే శవం లెగిసి కూర్చోవాలి, లెగుతుందా? అది ఫుడ్ వల్ల నడవట్లేదు చెప్పండి, అది ఏ కరెంటు వల్ల నడవట్లేదు. ఒక అయస్కాంతం వల్ల నడిస్తే అయస్కాంతం తెచ్చినా లెగదు, అది ఏం చేస్తే లెగుతుందండి, నువ్వేం చేసినా లెగదు. దాన్నే వీళ్ళకి అర్థం కాకపోయినా పెట్టిన పేరు ఏంటంటే ఏదో పార్టికల్ మనసులో పనిచేస్తుంది, ఆ పార్టికల్ని ఏమిటంటే గాడ్ పార్టికల్ అన్నారు. దాన్ని ఎప్పటికీ చెప్పండి అంచనా వేయలేం, దాన్ని పట్టుకోలేం. అది ఎలా అంటే మనం ఎన్ని కొత్త అవయవాలు తయారు చేసినా, మనం ఎంత కొత్త వస్తువులు తయారు చేసినా దేవుడికి ఒక స్పార్క్ ఉంటుంది, అది ఎప్పటికీ మనం చెప్పండి తేలేం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఈ సూర్యుని తీసి ఇంకొక సూర్యుని పెట్టగలడు, ఈ భూమిని తీసి ఇంకొక భూమిని పెట్టగలడు, ఈ మనిషిని తీసి మరొక మనిషిని తయారు చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు, కానీ మనం కొన్నే చేయగలం, అన్నీ చెప్పండి చేయలేం. అందుకే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే దేవునికి సమస్తము చెప్పండి సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు, ఏదన్నా జరిగించగలడు. దేవుడు ఆల్మైటీ, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. యోబు గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం యోబు గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ముగిద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదో నిష్ఫలము కానేరదు. నువ్వు సమస్తము చేయగలవు, ఇది చేయగలడు దేవుడు, ఇది చేయలేడు అనడం లేదు. మనము ఇది చేయగలం, కొన్ని చేయగలము కొన్ని చేయలేము. కానీ యోబు గారు అంటున్నారు నువ్వు ఏదైనా చేయగలవు. మీరున్నారు అర్థమెటిక్ చేస్తే రీజనింగ్ చేయలేరు, రీజనింగ్ చేస్తే అర్థమెటిక్ చేయలేరు, రెండు చేస్తే హిస్టరీ వీక్ అయిపోతారు, అది చేస్తే ఫిజిక్స్లో కొట్టేస్తారు, ఏదో ఒక దెబ్బ అయిపోతుంది అడుగుతున్నాను. ఇవన్నీ వాడినంటే లాంగ్వేజ్ ఇబ్బంది అయిపోతుంది, ఇంగ్లీష్ ఒకటి చేస్తే ఒకటి చేయం మనం. కానీ దేవుడు అది కాదు, ఏదో ఒకటే నడుతున్నాను. ఆయన ఏదో ఒకటి చేసిండు, ఆయన అన్నీ, ఆయన లాంగ్వేజా ఆయనకి తెలియంది లేదు, ఆయన తయారు చేయడం ఆయనకి తెలియంది లేదు, ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు, ఆయన సమస్తము చెయ్యగలడు. యెరెమీయా గ్రంథం ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ముగిద్దాం. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు సాధ్యమైనది నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నేను మనిషిని కాదు, నేను సర్వ మనుషుల్ని తయారు చేసిన వాడిని, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుడు సవాల్ చేస్తున్నాడు ఏమని, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. అందుకే ఆయన సృష్టిని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలు తయారు చేశాడు, నిన్ను తయారు చేశాడు, నన్ను తయారు చేశాడు. ఇదంతా తయారు చేసిన దేవుడు అన్నాడు, నన్నెవరు చెప్పండి తయారు చేయలేదు. నేను నిన్న నేడు నిరంతరము
ఏకరీతిగా ఉన్నాను. మోసే వాళ్ళు అడుగుతున్నారుగా, వాళ్ళకు ఒక మాట చెప్పు, నేను నేడనే దాంట్లో ఉన్నవాడును. నాకు రేపు భవిష్యత్తు కాదు, ఎప్పుడు నేడే ఉంది. నేను ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడిని, నేను ఉన్నవాడిని. ఇలాంటి గొప్ప దేవుడు బైబిల్లో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు వ్యక్తులతో చాలా వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకున్నాడట. ఆయన లక్షణాలు లక్షణాలు ఒకటి నిత్యుడు, 2 మార్పు లేనివాడు, 3 సర్వశక్తివంతుడు. ఈ 3 మీకు అర్థమైతే ఇలాంటి లక్షణాలతో దేవుడు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలతో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎక్కడ చెప్పండి? బైబిల్లో. అలాంటి దేవుడు మనకి ఎప్పటికీ ఎంత గింజుకున్నా అర్థం అవ్వట్లేదని దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి గాడిద పిల్ల ఎక్కొచ్చి యెరూషలేము ఈదుల్లో నిలబడి ఓసన్నా ఓసన్నాను జయగీతలను కొట్టిన ఆ గొంతులే వెంటనే చెప్పండి సిలువేయము సిలువే. ఆ 2 పక్క పక్కనే జరుగుతాయండి. ఓసన్నా నరిసింది వాళ్ళే, సిలువేయమని చెప్పండి నరిసింది వాళ్ళే, వస్త్రాలు వేసింది వాళ్ళే, వస్త్రాలు తీస్తుంటే పక్క పక్క నవ్వింది వాళ్ళే, ఒకప్పుడు ఆయన చేతుల్ని ముద్దాడింది వాళ్ళే, మేకులు కొడుతుంటే భలే కొడుతున్నారని ఆనందించింది వాళ్ళే. మనసును గుర్తుపెట్టుకోండి. అలాంటి దేవుడు అంతగా తనను తాను తగ్గించుకుని ఇళ్ళలోనికి వస్తే ఈ మనుష్యుడు దేవుడికి ఇచ్చిన సన్మానం ఏంటి చెప్పనా? సిలువేసి చెప్పండి చంపేశారు. ఈ పదం అనే కన్నా చనిపోయేలాగా దేవుడిని కోరుకున్నారు. దేవుడు చనిపోయాడు. నేను అడుగుతాను, ఎంత పెద్ద దేవుడు ఇంత శరీరంలోకి ఎలా వచ్చాడంటే అది ముందుకెళ్ళగొలిది మనకు అర్థమవుద్ది. అంత ఊహల కందన దేవుడు ఈ మెటీరియల్లోకి ఎలా వచ్చాడంటే అది మనం ముందుకు ఆలోచించుకోలేదే అర్థమవుద్ది. అలాంటి దేవుడిని నువ్వు చిన్నగా ఆలోచించుకొని తలనొప్పి కోసం, కడుపు నొప్పి కోసం చెప్పండి, ఇంకేమడుగుతున్నా దేవుని చెప్పండి, ఎగ్జామ్లో ఒక మార్కు చెప్పండి, ఇలాంటివి ఆ సింబల్, ఆ యూనివర్స్ సింబల్ చూస్తే, ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది తెలియదు, కానీ అంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏమడుతున్నాం చెప్పిన, కడుపు నొప్పి ఎక్కువైపోయింది ప్రభు తగ్గించి ప్రభు అంటే, అంతలాంటి దేవుడు నువ్వు కడుపు నొప్పి కోసం అడుగుతున్నా అంటే నేను ఏమనాలి చెప్పు నిన్ను. ఇది ఎలా ఉందంటే సీఎం గారు నేరుగా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏం కావాలి కోరుకో నేను ఏదైనా చేస్తాను నీకు అనగానే సీఎం గారు నన్ను 5 స్టార్ చాక్లెట్ ఇప్పించండి చాలు అన్నాం అనుకోండి, ఏమంటాడండి? ఏమంటాడు చెప్పండి? ఎవరే నేను ఎవరినో తెలుసా చెప్పండి, నేను ఎవరిని చెప్పండి, నేను సీఎంనైనా నా దగ్గరకు వచ్చి నేను నీ దగ్గరకు వస్తూ నువ్వు నన్ను అడిగేది చెప్పండి, ₹10 చాక్లెట్ అడుగుతాను నీకు, నేను అర్థమేనరా? దేవుడు కూడా అంత గొప్ప దేవుడు మన దగ్గరకు వస్తే పెళ్లి చేస్తావా, పిల్లనిస్తావా, పిల్లలు పుట్టిస్తావా, ఆస్తులు ఇస్తావా, ఎక్కువ ప్రభు ఒక సెంట్ నేల్చాలి మాకు, సెంట్ ఇస్తావా చెప్పండి, డబ్బు ఇస్తావా అంటే దేవుడు అనుకుంటున్నాడు ఈ లౌకికమైన విషయాల కొరకు మీరు ఆలోచించకండి, నేను చేయాలనుకున్నది ఇంకా గొప్పగా చేయాలనుకుంటున్నాను, వాటి మీద మీ మనస్సును చెప్పండి కేంద్రీకరించండి. మీరు నన్ను గుర్తుపట్టాలనే గాడిదెక్కొచ్చాడు, ఆయన్ను గుర్తుపట్టాలనే మనుషులతో మాట్లాడు, ఆయన గుర్తుపట్టాలనే కొన్నిసార్లు మహిమతో శిష్యులకు తాను కనపరుచుకున్నాడు. ఎంతగా చూపించినా కొందరికి అర్థమయ్యాడు, ఈ రోజుకి అందరికీ చెప్పండి ఆయన దూరంగానే మర్మగర్భంగానే ఉండిపోయాడు. అలాంటి దేవుడిని పరిచయం చేయడానికే, అర్థం చేసుకోవడానికే ఇప్పుడు ఈరోజు మనం ఆలోచిస్తున్నది దేవుని యొక్క గుణ లక్షణాలు. ఇది పార్ట్ 3. మిగిలిన ముఖ్యాంశాలు చెప్పండి వచ్చేవారు.